నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ పార్టీ వారి గుండాల ద్వారా తెలుగుదేశం పార్టీ వారు నిర్వహిస్తున్న సభలపై దాడులు చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమంగా పోలీసుల చేత కేసులు పట్టించడం, చివరకు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించే స్థాయిలో రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, మా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలపై వైసీపీ నాయకులు గుండాల చేత దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశంపై కూడా ఆక్షేపణలు వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వైసీపీ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని అబద్ధాలు చెప్తున్నారని, పట్టణంలో ఉన్న రోడ్ల దుస్థితిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంచురామయ్య, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జల వనరులు ప్రాజెక్టులు సందర్శిస్తూ ఏ బుష్లో ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి, నీళ్లు జల వనరులు వ్యవసాయానికి ఎలా నీళ్లు ఇబ్బంది పడుతున్నారు జనాభా అనే కార్యక్రమంలో పొంగనూరు సెంటర్ అంగళ గ్రామం అనే గ్రామంలో పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వైకాపా రౌడీ మూకలు రాళ్ల దాడి చేశారు. ఆ రాళ్ల దాడిలో తెలుగుదేశం కార్యకర్తలకు ఎంతమందో గాయాలయ్యాయి. చంద్రబాబు నాయుడు కూడా చంపాలనే కార్యక్రమం కూడా వాళ్ళు చేశారు. దానికి నిరసనగా వెంకటగిరిలో మా మాజీ శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారు నిరసన కార్యక్రమం తెలిపారు. మా ముఖ్యమంత్రి వారికి ఇది జరిగింది, నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసన కార్యక్రమంలో అడ్డదొడ్డమైన కేసులు 307 నుంచి 10 కేసులు అక్రమ కేసులు బనాయించి ఆయన్ని లోపల జైల్లో పెట్టాలనే ఆలోచనలో ఈ కార్యక్రమం జరిగింది. నాడిపేటలో ఉన్న మా నాయకులు, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ కావచ్చు, మా మాజీ శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారు, పారిశ్రామికవేత్త మన గంగాప్రసాద్ గారు, వీళ్ళంతా నాడిపేటలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో జరిగిన తర్వాత సూళ్లూరుపేట ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు, ఎలా పెడతారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే మా మిత్రులందరూ చెప్పినట్టు ఇది అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా మా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అధికారం ఉంది. దాన్ని ఉల్లంఘించామని చెప్పి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యే గారు రాజకీయం రాకముందు కూడా 95లో చైర్మన్ అయ్యారు గూడూరుకి. అప్పుడు మీరు రాజకీయం రాలే. అప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉన్నాడు మా ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్. ఇప్పుడు ఈ మధ్య నేను కూడా ఈ గూడూరు డెవలప్మెంట్ గురించి మాట్లాడాను. అయ్యా ఎమ్మెల్యే గారు 95లో మా మాజీ ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉన్నప్పుడు 5 రోడ్లు వేసాము. ఆ రోడ్లు తప్పక మన 2014లో నుంచి మన 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్న మా సునీల్ కుమార్ వేసిన రోడ్లు, డ్రైన్లు, గూడూరు డెవలప్మెంట్ తప్పక మీరు చేసింది ఏమీ లేదు. ఉదాహరణకి ఈ మా గౌడపాలెంలో మహాలక్ష్మి వీధి కాలువలు కట్టారు. ఉండి ఇళ్ళని పగలగొట్టి అక్రమంగా కట్టి ఈరోజు రోడ్లు లేవాడు. ఆ గులకలో నడవలేక ముసలివాళ్ళు, ముతకలు, పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మా కళ్ళ ముందు కనబడుతుంది. అదే మీరు చేసిన అభివృద్ధి, అది కాదు అభివృద్ధి. మా మాజీ ఎమ్మెల్యే గారు చేసింది అభివృద్ధి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలుగుదేశం వైకాపా ప్రభుత్వానికి అంతం ఆరంభమైంది. పాకలన్నీ రేపు మా ప్రభుత్వం వస్తే అన్నీ బయటపెట్టి మిమ్మల్ని ఎండగడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు శాసనసభ్యుల వారు వేరే విధంగా మాట్లాడుతూ, ఇక్కడ గూడూరులో మేము 2 వార్డులు గెలిచాము, ఈ 2 వార్డులు మాకు మా అభివృద్ధికి
మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి మాకు ప్రజలు ఓట్లేశారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, సునీల్ కుమార్ గారి హయాంలో కానీ, గూడూరు పట్టణం కానీ, గూడూరు రూరల్లో కానీ, అదేవిధంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో కానీ అభివృద్ధి జరగలేదు. నేను వచ్చిన తర్వాత అభివృద్ధి పరిచానని చెప్పి ఆయన మాట్లాడుతూ, నేను 2 వార్డులు గెలిచామని చెప్పి, 2 పంచాయతీల వార్డులు గెలిచామని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన చేసిన అభివృద్ధిని గొప్పగా చెప్పుకుంటూ శాసనసభ్యుల వారు మీకు తెలుసో తెలియదు, మొత్తం 6 వార్డులు ఎలక్షన్ జరిగాయి. 6 వార్డులు ఎలక్షన్ జరిగితే 3 వార్డులు తెలుగుదేశానికి యునానిమస్ వచ్చింది. తిమ్మ సంవత్సరం తెలుగుదేశానికి యునానిమస్ వచ్చింది. చేడుమాల తెలుగుదేశానికి యునానిమస్ వచ్చింది. ఉత్తమ నెల్లూరు తెలుగుదేశానికి యునానిమస్ వచ్చింది. ఇకపోతే మెట్టులో కూడా ఒక మాటలో చెప్పాలంటే మీరు గెలిచారని చెప్పి మీకు యునానిమస్ వచ్చిందని చెప్పుకుంటున్నారు, కానీ అక్కడున్న క్యాండిడేట్ కూడా మా క్యాండిడేటే. అది కూడా పక్కన పెడితే కేశవరం మీకు బలమైన గ్రామంగా చెప్పుకునే మీకు ఈరోజు ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే, కష్టపడి మీరు డబ్బులు పంచి మీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ అక్కడ కేటాయించి మీ ఆధిపత్యాన్ని అంతా అక్కడ చూపించుకుంటే మీరు కేవలం 10 ఓట్లతో మా మెజార్టీతో మాత్రమే అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా కొండాపురంలో కూడా ఒక సిఐ గారు, 3 ఎస్ఐలు, అదేవిధంగా పోలీసులను పెట్టి గ్రామంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించి మీరు ఎలక్షన్ జరిపిస్తే మీరు గెలిచింది 5 ఓట్ల మెజార్టీతోనే. ఇది మీ అభివృద్ధికి వచ్చినటువంటి మీకు సంకేతకం. అదే ఎలక్షన్ల దగ్గర వచ్చేసిన తర్వాత కానీ జరుగుంటే అప్పుడు మీ ప్రతాపం ఏందో వీళ్ళు చూపించుండేవాళ్ళు ప్రజలు. ఈరోజు మీకు వ్యతిరేకంగా చేస్తే ఏమి ఇబ్బందులు పెడతారని భయపడుతున్నప్పుడు కూడా ఈరోజు మీకు వచ్చిన మెజార్టీ అదే. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలా, 2200 కోట్ల పైచీలకు నిధులు తెచ్చి గూడూరు పట్టణాన్ని, అదేవిధంగా గూడూరు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పరిచినటువంటి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ, మా మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఎక్కడ కూడా 2014 నుంచి 19 వరకు గూడూరు మున్సిపాలిటీలో తీసుకుంటే ప్రతి వార్డులో కూడా ఏదో ఒక మూల రోడ్డు వేస్తానో, కాలువ కడతానో, ఇంకొక కార్యక్రమం చేస్తానో పనులు జరుగుతూనే ఉన్నాయి అన్ని వార్డులో కూడా ఎప్పుడు కూడా. ఈరోజు మీరు గెలిచి 4 సంవత్సరాల 3 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎక్కడైనా ఒక రోడ్డు వేసినట్టు కానీ, ఒక కాలువ వేసినట్టు కానీ మీరు చూపిస్తే చాలు, అది మీరు చేసినటువంటి అభివృద్ధి. ఇకపోతే ఇక్కడ సచివాలయానికి 20 లక్షలు కేటాయించామని చెప్పని అన్నారు. ఆ 20 లక్షల రూపాయలు ఎట్టబోయాయో, ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీలో ఉంది. అదే కౌన్సిలర్లుగా 2019లో బయటకు వచ్చే నాటికి 8,65,00,000 రూపాయలు జనరల్ ఫండ్ ఉంటే ఈ రోజుకి ఆ తర్వాత వచ్చిన నిధులు ఏమైనాయో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకపోతే గూడూరులో మీరు ప్యాచ్ వర్కుల పేరు మీద జరిగినట్టు కుంభకోణాన్ని అతి త్వరలో సమాచార చట్టం కింద బయటపెట్టి, అదేవిధంగా సి బిల్లుల పేరు మీద ఏదైతే మీరు బిల్లులు రాజేశారో మీ అధికారులంతా కలిసి వాటన్నిటిని కూడా బయటికి తీసే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. ఈ జరిగిన అవినీతి అంతా కూడా పనులు జరగకుండా బిల్లులు పెట్టి బిల్లులు డ్రా చేసినట్టు అన్నిటి మీద కూడా మేము ఇక యుద్ధం మొదలుపెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరైతే ఎక్కడ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి శ్రీకారం చుట్టలేదు. మీరు ఒక్కసారి మా టైంలో జరిగిన అభివృద్ధి, మీ టైంలో జరిగిన అభివృద్ధిని మిమ్మల్ని మీరే అనలైజ్ చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 4వ తారీఖు ఈ నెల చంద్రబాబు గారు మీద దాడి జరిగిందని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన దాంట్లో భాగంగా వెంకటగిరిలో మాజీ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారు ఆయన అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈ రాష్ట్ర పోలీస్ శాఖ వారు అధికార పార్టీ నాయకుల ద్వారా వేధించడం జరుగుతుంది. దాన్ని ఖండిస్తూ నాయుడుపేటలో మా తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారు, మా పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, అలాగే మా పార్టీ పెద్దలు గంగాప్రసాద్ గారు, వీరంతా ఆ కార్యక్రమంలో కలుసుకొని నాయుడుపేటలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ పత్రికా సమావేశం పెట్టి ఈ అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించడం కూడా జరిగింది. దానికి
స్పందించిన సూలూరుపేట ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు సంజీవయ్య గారు నిన్న స్పందించి ఈ వెంకటగిరిలో పెట్టుకోవాల్సిన ప్రెస్ మీటు లేకపోతే తిరుపతిలో పెట్టుకోవాల్సిన ప్రెస్ మీటు ధైర్యం లేక దమ్ము లేక నాయుడుపేటలో పెట్టారు అని చెప్పి మాట్లాడారు. అయ్యా సంజీవయ్య గారు, మీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించే లోపల మీకు ఉలికొచ్చినట్టుంది. ఎక్కడో పెట్టాల్సిన ప్రెస్ మీటు నా నియోజకవర్గంలో పెట్టి ఖండించారే, మా జగనన్న కాడ నా పరువు పోద్దేమో అని జిల్లాలో ఎవరు తడుకోకపోయినా మీరు తడుముకున్నట్టుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ అనేది ఎక్కడైనా పెడతాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ దమ్ము ఉంది, ధైర్యం ఉంది. తిరుపతిలో కూడా పెట్టారు, వెంకటగిరిలో కూడా పెట్టారు. మీకు తెలుసో తెలియదో, మీరు అంత తడుముకోవాల్సిన అవసరంలా. మాకు ధైర్య సాహసాల గురించి మీరు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. నాయుడుపేటలో పెడతాం, మీ ఇంటి ముందు రోడ్లో పెడతాం, ఎక్కడైనా పెట్టేద్దామో మా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది. మీరు అక్రమంగా ఇలాగే వ్యవహరిస్తే మేము ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాం. ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం అని 6 నెలల తర్వాత కూడా మా ప్రభుత్వం వచ్చాక నిరూపించే సత్తా కూడా మాకుంది. కానీ పార్టీ మీలాగా కక్షలు కార్పణ్యాలతో ప్రతీకార చర్యలతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రవర్తించదు. మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ప్రతీకార చర్యలు తప్ప అభివృద్ధి శూన్యం. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం. వాటి మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలో తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. కానీ ఇలాగా అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మీరు భయపెట్టాలనో ఏదో చేయాలని చూస్తే అంత తేలిగ్గా లొంగే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. తగ్గేదేలా అంటే ఇంకా ముందుకు పోయేదే. కానీ మీ బుడ్డ బెదిరింపులకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు బెదిరే పరిస్థితి లేదు. అలాగే ఒక 6 వార్డులు గ్రామ పంచాయతీల్లో 6 వార్డుల్లో ఎన్నికలు జరిగితే 3 వార్డులు తెలుగుదేశం పార్టీకి యునానిమస్ వచ్చింది. అవతల చేయాలనుకున్నారు. మిగతా 3 మీ అధికార బలాన్ని ఉపయోగించి 5 ఓట్లు 10 ఓట్ల తేడాతో మీరు గెలవడం జరిగింది. అంటే మీరు 4 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారో 3 వార్డులు గెలవంగానే అభివృద్ధి చేసినట్ట. మేము అధికారంలో లేకపోయినా 3 వార్డులు యునానిమస్గా గెలిచాం. మా ఎమ్మెల్యే మా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2000 కోట్ల పైచిలుకతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ రోజుకి ఏ గ్రామంలో కూడా మీరు రోడ్డు వేసిన దాఖలాల్లో. గూడూరు పట్టణంలో అయితే ఇప్పుడు ఇంకా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, ఇంకొక 6 నెలల్లో. ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ రోడ్లన్నింటినీ మీరు ఎప్పటికి పూర్తి చేస్తారో ప్రజలు అర్థం చేసుకోగలరు. 6 నెలల ముందు మీకు తెలివి వచ్చింది అంటే మా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జాతీయ అధ్యక్షుల నుంచి కింద స్థాయి వార్డు స్థాయి నాయకుల వరకు రోడ్లన్నీ సెల్ఫీలు తీసి రోడ్ల దుస్థితిని ప్రజలకు తెలియజేస్తున్న లోపల ఇప్పుడు ఉలిక్కిపడి రోడ్లన్నిటికీ నిధులు లేకపోయినా కానీ మీరు శంకుస్థాపనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. మరి ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రతీకార చర్యలకు కానీ అలాగే మీ యొక్క దొంగ శంకుస్థాపనలు కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అలాగే నాయుడుపేటలోనే కాదు తాడేపల్లి ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క దౌర్జన్యాలను ఖండించే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు మీ నాయకుల ఇళ్ల ముందు నుంచే మా లోకేష్ బాబు పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇకనైనా మీరు వాస్తవంలోకి రండి. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసేదానికి ప్రయత్నించండి. ప్రతీకార చర్యలను పక్కన పెట్టండి. మేము వస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధంగా కానీ ప్రవర్తిస్తే ఈ రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ వచ్చినాక ఇదే పద్ధతి అవలంబిస్తే ఇంకొక 20 ఏళ్ళు వెనక్కిపోద్ది. కానీ తెలుగుదేశం పార్టీ అలా ప్రవర్తించదు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది, సంక్షేమానికి ముందు అడుగేస్తుంది. కాబట్టి రాబోయే రోజులు ప్రజలందరూ పరిస్థితులన్నీ గమనిస్తున్నారు. ప్రజలందరూ వైసీపీ పాలనకి గత తెలుగుదేశం పాలనని బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన సునీల్ కుమార్ని మళ్ళా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయేదానికి ప్రజలందరూ తోడ్పడాలని, ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మా నాయకుడు
చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి చేస్తే రాళ్ల దాడికి నిరసనగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా వెంకటగిరిలో నిరసన కార్యక్రమం జరుగుతుంటే ఆ నిరసనలో ఎవరో ముక్కు తెలియని వ్యక్తిని ఒకరిని తీసుకొని వచ్చి అతనిపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేయబోయారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు అని చెప్పి అతనిపై 307 కేసులు బుక్ చేసి, అదేవిధంగా పలు 9 సెక్షన్లు అయినటువంటి ఎక్స్ట్రా సెక్షన్లు బుక్ చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు చెప్తున్నాం, అంటే ఆడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని చూస్తే మీకు అంత భయమా? ఆయన పైన అన్ని కేసులు పెట్టారు అంటే రేపు మీరు తిరుగుతుంటే ఆయన బయట తిరగకుండా చేసి మీరు ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నారా, లేదంటే ఆయన ఇబ్బంది పెట్టి బయటికి రాకుండా చేయాలని చెప్పి చూస్తున్నారా? అటువంటి ఇప్పుడే చెప్పినట్టు మా పెంచులన్న మన రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాజారెడ్డి రాజ్యాంగం ఎంతో కాలం నడవదయా, ఎప్పుడైనా సరే అంబేద్కర్ రాజ్యాంగం నడవాల్సిందే. అంబేద్కర్ సృష్టించిన తర్వాత, రాజ్యాంగాన్ని రాసిన తర్వాత మన దేశానికి అదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. దాన్ని అనుసరించి పోవాల్సిందే తప్ప మీ రాజారెడ్డి రాజ్యాంగాలు ఇక్కడ రాస్తే కుదరదు. అదేవిధంగా కిలివేటి సంజయ్ గారు ఎమ్మెల్యే గారు నాయుడుపేటలో ప్రెస్ మీట్ పెట్టారు. మా ఇన్ఛార్జ్ వర్యుని పాసి సునీల్ కుమార్ గారిని, మా ఇన్ఛార్జ్ వర్యులు ఇప్పుడు తిరుపతి పార్లమెంటులో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంకైనా పోయి ప్రెస్ మీట్ పెడతారయ్యా? నీకు వెంకటగిరికి భయపడిపోయి మీకు నాయుడుపేటలో పెట్టలేదు. నువ్వు ఇప్పుడు నాయుడుపేటలో కూర్చొని గూడూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన రోజులు ఉంటాయి ఈ మధ్య కాలంలో. దానికి వచ్చి అటువంటి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆయన తిరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏ నియోజకవర్గం పోయినా ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో ప్రజలకు చెప్పడం, ఎక్కడికెక్కడికి వెళ్ళినా ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో మీరు అదేదో హైవలేలుగా వెంకటగిరిలో పెట్టలేకపోయి నాయుడుపేటలో పెట్టారని, నాయుడుపేటలో ఇంకెన్ని పెట్టాల్సింది వస్తుందో నాయుడుపేటలోనే పెట్టాల్సింది వస్తుందేమో చూడయా. లేకపోతే రేపు రానున్న ఎలక్షన్లో మీ పరిస్థితులు మీరు ఈరోజు మీరు చేస్తున్న దౌర్జన్యానికి బలోపేతంగా మా నాయకుడు ఆడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. నాయుడుపేట ఎమ్మెల్యే గారు కిలివేటి సంజయ్ గారికి ఒక చిన్న విన్నపం. 2014లో నువ్వు ఒక ఎమ్మెల్యేవి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేవి. అదే 2014లో సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఒక సిఐ గారు నిన్ను ఒక దగ్గరికి పోకుండా నిలదీస్తే నీ నాయుడుపేటలో గుర్తుందో లేదో గుర్తుపెట్టుకోండి, సునీల్ కుమార్ గారికి ఫోన్ చేయించుకొని సునీల్ కుమార్ని తీసుకోపోయి ఆ సిఐ గారి ముందు కూర్చొని పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి సునీల్ కుమార్ గారి చేత వాళ్ళతో మాట్లాడించే రోజు మర్చిపోయావా లేదా? మర్చిపోయి ఉంటావు నువ్వు. అంటే ఆ రోజు సునీల్ కుమార్ నాయుడుపేటకు వచ్చి మాట్లాడచ్చు, ఈరోజు నాయుడుపేటకి సునీల్ కుమార్ వచ్చి మాట్లాడితే తప్ప వద్దా? ఆ రోజు నీకు ఇబ్బంది జరిగిన రోజు, నీకు అడ్డదిడ్డంగా ఆ రోజైతే ఆ సిఐ గారితో తగువ పెట్టుకున్న దాంట్లో మేము కూడా ఉన్నాము. ఆ రోజు సునీల్ కుమార్ గారిని పిలిపించుకొని భయపడిపోయి మీరు ఒక దగ్గర కూర్చొని సునీల్ కుమార్ వస్తేనే నాయుడుపేటకి నువ్వు బయటికి బయలుదేరిపోవాల్సింది. ఇది మర్చిపోయినట్టు కిలివేటి సంజయ్ గారు. ఎక్కడికైనా సరే ఎవరైనా సరే నువ్వైనా గూడూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు, మేమైనా నాయుడుపేటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఇట్లాంటివి మర్చిపోయారేమో అని చెప్పి గుర్తు చేసేదానికి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహిస్తుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన నా భూమి నా దేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని తల్లిలాగా గౌరవించుకోవాలని సూచించారు. దేశంలోని ప్రతి ఒక్కరిని గౌరవించడం మన దేశ సంస్కృతి అని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా నా దేశం నా భూమి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు విభాగాల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మనం అభివృద్ధి టౌన్ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా
వైఎస్ఆర్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద 75 సంవత్సరాలు మన స్వతంత్రం పూర్తయింది. ఇటీవలే ఘనంగా స్వతంత్ర దినోత్సవం కూడా మనం చేసుకున్నది అందరికీ తెలిసి జ్ఞాపకం ఉంది. దానిలో భాగంగా నా భూమి నా దేశం అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఇక్కడ దేశ విలువని మనకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మాతృభూమి మన తల్లితో సమానం. మాతృభూమి మనం ఇక్కడ పుట్టాము కనుక తల్లిని ఏ విధంగా మనం గౌరవించుకుంటామో మన మాతృదేశాన్ని కూడా మన మాతృభూమిని కూడా అలాగే గౌరవించుకుంటాం. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ రమేష్ తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎస్ఈబి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈబి అధికారులు అదుపులోకి తీసుకున్న నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై భూదానం టోల్ ప్లాజా వద్ద బుధవారం తెల్లవారుజామున గూడూరు ఎస్ఈబి అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద 8 కేజీల గంజాయి లభ్యమైందని తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని బాలిగూడ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద ముద్దాయిలు గంజాయి కొనుగోలు చేశారని, దానిని వారు సేవించడంతో పాటు ఇతరులకు బెంగళూరులో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. గంజాయిని కట్టడి చేసేందుకు ఎస్ఈబి అధికారులు ఎంతో శ్రమిస్తున్నారని, ఈ క్రమంలో గూడూరు శాఖ ఆధ్వర్యంలో 44 కేసులు నమోదు చేయడంతో పాటు 93 మందిని అరెస్టు చేయడం జరిగిందని, 525 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గూడూరు పట్టణంలో అరుంధతి వాడలో గంజాయి వాడకం మరియు విక్రయాలు అదుపు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ శేషమ్మ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున అనగా 23/8/23 ఉదయం 4 గంటలకి భూదనం టోల్ ప్లాజా వద్ద గూడూరు డివిజన్కి సంబంధించినటువంటి సిబ్బందితో కలిపి వెహికలర్ చెక్ జరుగుతుండగా ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కాలంలో ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తుండగా సదరు బస్సులో చెక్ చేస్తే ఒక 4 ముద్దాయిలతో పాటు ఒక 8 కేజీల గంజా పట్టుబడింది. ఈ 4 ముద్దాయిలు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు రిసైడింగ్ అట్ బెంగళూరు అని తెలుస్తుంది. ఈ గాంజాను కూడా వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి తీసుకున్నారని చెప్పి మన ఇంట్రాగేషన్లో చెప్తున్నారు. గత 2 సంవత్సరాల కాలం నుంచి గూడూరు సెబ్ టీము ఈ గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులకు గౌరవనీయులు తిరుపతి జిల్లా ఎస్పీ గారైనటువంటి పి పరమేశ్వరరెడ్డి గారు, అలాగే అడిషనల్ ఎస్పీ ఫర్ సెబ్ ఏ రాజేంద్ర గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ రూట్ వాచెస్ కానీ తర్వాత ఈ గాంజాల మీద విస్తృతమైన దాడులు తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 44 కేసులు నమోదు చేయడం, 93 మందిని అరెస్ట్ చేయడం, ఒక 525 కేజీల గాంజాను మనం సీజ్ చేయడం, అలాగే 2 కార్లను సీజ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిందనమాట. అంతేకాకుండా
మనకు గూడూరు పట్టణంలోని అరుంధతి వార్డులో మనకు గంజా చిల్లర వర్తకంగా బాగా జరుగుతుండేదని బాగా ప్రసిద్ధి. తెలుగు భాషా సాహిత్యం గొప్పతనాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు అనేక పాటలు సాహిత్యాల ద్వారా తెలియజేశారని, అటువంటి గొప్ప వ్యక్తి గురించి నేటి యువతకు తెలియజేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నామని టీటీడీ విద్యా వైద్య విభాగాల సంయుక్త కార్యనిర్వహణ అధికారి సదా భార్గవి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన అన్నమాచార్య జాతీయ సాహితీ సదస్సులో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో టీటీడీ మరియు డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య జాతీయ సాహితీ సదస్సు నిర్వహించారు. పలువురు అన్నమాచార్య గొప్పతనాన్ని తెలియజేశారు. ముగింపు సమావేశంలో పాల్గొన్న టీటీడీ విద్యా వైద్య విభాగాల సంయుక్త కార్యనిర్వహణ అధికారి సదా భార్గవిని కళాశాల నిర్వాహకులు విద్యార్థినిలు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో సదా భార్గవి మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి సాహిత్యం మరియు పాటల ద్వారా దగ్గరయ్యేందుకు అన్నమాచార్యులు వేల పాటలు రచించారని అన్నారు. అన్నమాచార్య గొప్పతనాన్ని తెలియజేసేందుకు కళాశాలలో ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నామని, నేటి తరం వారు తెలుగు సాహిత్యం పాటల గొప్పతనాన్ని తెలియజేసిన అన్నమాచార్యుల వారిని గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు మెహర్బానీ, విద్యాసాగర్, విభీషణ శర్మ, డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, ముని గిరీష్, బాలకృష్ణరాజు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మొదటగా మాకు ఆలోచన వచ్చింది ఏంటంటే విద్యా సంస్థల్లోకి వెళ్ళాలి అని. విద్యా సంస్థలే ఎందుకు అనంటే ఇవాళ రేపు యువతలు ఉండేది ఎక్కడ? విద్యా సంస్థల్లో. అందులోనూ ఈ డిబిఆర్ కళాశాలనే ఎందుకు ఎంచుకున్నాం? ఈ సంస్థలో ఉన్న విద్యార్థినులు స్థాపించిన వ్యక్తులు వారి యొక్క అభిష్టం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఇందాక మేడం అన్నారు, it is service motive, it is uplifting of women, it is for the growth of one group of people which is being maintained by the society. నాకు ఆలోచనతోటి 2022లో దీన్ని 500 నుంచి 1000 దాకా 500 ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకొక 500కి కేవలం ఒక పనికో, ఒక ఏరియాకో, ఒక ఇంటికో, ఇంకో దగ్గరకో అంత మాత్రమే ఆగిపోతున్నారు అన్న దశలో 1981లో ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకొచ్చి మహిళల కోసమే స్థాపించిన ఈ విద్యా సంస్థనే ఫస్ట్ మేము ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, దీనికి ఉన్న దృక్పథం. ఇది ఏమా కోరుకుంటుంది, మహిళల పట్ల వాళ్ళకున్న ఆ జాగృతి ఏంటి, ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఇలా చేయాలనుకుంటున్నారు అంటే, ప్రతి ఒక్క ఇంటికి ఒక మహిళనే ఓనర్ ఆఫ్ ద హౌస్, నన్ అదర్ దాన్ అస్. ఎవరైనా ఇంట్లో అమ్మ చెప్పిన మాట వింటారా, నాన్న చెప్పిన మాట వింటారా? మహిళలు కాబట్టి నాన్న అని చెప్తున్నారా? ఎక్కడైనా ఒక సామూహికంగా మనం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక ప్రపంచానికో ఏదన్నా చాటి చెప్పగలిగాము అంటే అది మహిళల ద్వారే చెయ్యొచ్చు అన్న గొప్ప సంకల్పంతో ఈ కాలేజీని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ దగ్గరగా మనకి 1600 నుంచి 1700 మంది మనము అక్కడికి వెళ్ళి సాహిత్యం, అందులోనూ అన్నమాచార్య సాహిత్య సదస్సుని ఇక్కడ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవుతారు. అయిన వారు రీజన్ వారీగా చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలకు ఇది వ్యాప్తి చెందుతుంది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అన్నమాచార్యుల వారి సంకీర్తన యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పి మీ ద్వారా సమాజానికి అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణంలో అన్నమాచార్యుల వారు చాలా చక్కటి సంకీర్తనలు రాశారు. కలియుగంలో ఏదైనా ఒక మాట వింటే, ఒక పాట వింటే ఖచ్చితంగా స్వామివారికి అతి చేరువుగా రాగలిగిన ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం సంగీతం.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో అభయాంజనేయ స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల హనుమాన్ నామస్మరణతో పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళం శ్రీ హనుమదే జయ బోలో రామదూత హనుమానికి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.